హాయ్ హలో ఎవ్రీవన్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ సూపర్గా ఉన్నారని అనుకుంటున్నా. శ్రావణ శుక్రవారం పూజ అందరూ ఎలా చేసుకున్నారు? అమ్మవారికి నైవేద్యంగా ఏమేమి సమర్పించారు? నేను చేసిన లక్ష్మీ అమ్మవారి పూజ ఎలా జరిగిందో, నేను పూజ ఎలా చేసుకుంటానో, నా పూజా విధానం కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నేను పూజలో చేసిన చిన్న మిస్టేక్ ఏమిటో మీతో ఈరోజు షేర్ చేయాలనుకుంటున్నాను. అలాగే ఇక్కడ కర్ణాటకలో జరిగే పూజ గురించి, అమ్మవారి పూజకి పసుపు పెట్టే విధానం గురించి, మరియు మా వారి కోసం మీ అందరికీ చిన్న క్లారిటీ చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. పూజలో చిన్న మిస్టేక్ చేశానని చెప్పాను కదా మీతోని. ఏమీ లేదండి, ప్రతి సంవత్సరం అమ్మవారి పూజకి మన ఆడవాళ్ళందరికీ ఏదో ఒకటి నూతన వస్తువు తీసుకోవటం అలవాటు. ఏమీ తీసుకోకపోయినా అమ్మవారి రూపైనా తీసుకుంటాం. ఈసారి నేను అమ్మవారి కలసం చెంబు తీసుకున్నాను, అందువల్ల రూపు తీసుకోలేదు. లేకపోయినా పసుపు కొమ్మైనా కడతాము. ఇక్కడ నాకు పసుపు కొమ్ము దొరకలేదు, అందుకే మామిడాకునే తోరణలా కట్టాను. మా వారి కోసం చిన్న క్లారిటీ అని చెప్పాను కదా మీతోని. మన సబ్స్క్రైబర్స్ ఒకరు మీరు పాపే కనిపిస్తున్నారా, మీ వారు కనిపించట్లేదని అడిగారు. వాళ్ళ కోసం నేను ఇచ్చే చిన్న క్లారిటీ. మా వారికి ఫొటోస్లోను వీడియోస్లోను కనిపించడం కొంచెం సిగ్గుగా అనిపిస్తుందంట, అందుకే అంతగా కనిపించడానికి ఇష్టపడరు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు నేను కనిపించకుండా వీడియోస్ చేయమన్నారు. కొన్ని సందర్భాల్లో నేను కనిపించకుండా వీడియోస్ అంటే అవ్వట్లేదు. నాకు నా అభిప్రాయానికి ఇంత విలువ ఇచ్చినందుకు ఎదుటి వాళ్ళ అభిప్రాయానికి కూడా నేను కూడా అంతే విలువ ఇవ్వాలి. కాబట్టి ఆయనని వీడియోస్లో కనిపించమని ఫోర్స్ చేయను. మా వారనే కాదండి, పోస్ట్ చేసే వీడియోల్లో ప్రతి ఒక్కరిని కూడా పర్మిషన్ అడిగి వాళ్ళకి ఇష్టమైతేనే పోస్ట్ చేస్తున్నానండి. ఇంకొకటి, అమ్మవారి పసుపు గురించి చెప్తానన్నాను కదా మీతో. మన ఆంధ్ర సైడ్ అంతా పూజకి అమ్మవారే వచ్చినట్టుగా భావించి వాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి అక్షింతలు వేయించుకుంటాం. అలా ఏమీ చెయ్యరు కానీ పసుపు చెవులకి అటు సైడు ఇటు సైడు పెట్టుకుంటారు. కుంకుమ మనలానే తాలిబొట్టుకి పెట్టుకుంటారు. ఇక్కడ అమ్మవారి పూజలు చాలా ఘనంగా జరుపుకుంటారు. అలాగే ఇంకొక చిన్న విషయం, ఏ పూజకైనా సరే తమలపాకులో పసుపు వినాయకుని చేసి పెట్టుకుంటాం. వాళ్ళు ఏ పూజకైనా సరే తమలపాకులో పసుపుని రౌండ్గా ఉండలా చేసి మధ్యలో గరికెను గుచ్చుతారు. ఇక్కడ నైవేద్యాలు కూడా మనలా కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఏదేమైనా కానీ పూజ అయిన తర్వాత తాంబూలానికి వెళ్ళినప్పుడు వారిని చూడడానికి 2 కళ్ళు సరిపోలేదండి. ఒకరు ఒక్కొక్క విధంగా చాలా బాగా అలంకరణ చేశారు. అమ్మవారి పూజ తాంబూలాలు అన్నీ అయిపోయిన తర్వాత సాయంత్రం ముత్యాలమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాం. ఇక్కడ ముత్యాలమ్మ తల్లి టెంపుల్ చాలా ఫేమస్, చాలా నిదర్శనమైన తల్లి. అందరూ కూడా ఎక్కువగా ఈ అమ్మవారి టెంపుల్కి వస్తారు. అండి, మన ఛానల్లో ఖర్గా వీడియో పోస్ట్ చేశాను కదా, ముత్యాలమ్మ తల్లి టెంపుల్ ఇదేనండి. ముత్యాలమ్మ అమ్మవారికి ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలతో ఎంతో ఘనంగా అమ్మవారిని పూజిస్తారు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేసుకున్న వారికి, చేసుకోలేని వాళ్ళకి కూడా లక్ష్మీదేవి దీవెనలతో పాటు ఈ ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు కూడా అందరికీ నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముత్యాలమ్మ తల్లి దర్శనం అయిన తర్వాత పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఆంజనేయ స్వామి టెంపుల్కి కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఇక్కడ కొన్ని టెంపుల్స్ చిన్నగా ఉన్నా కానీ ప్రతిరోజు పూజలు బాగా జరుగుతాయి. ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఏ అమ్మవారైనా, ఏ టెంపుల్ అయినా, ఏ దేవుడైనా సరే మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటే అంతా మంచే జరుగుతుంది. శ్రావణ శుక్రవారం పూజ అయిన తరువాత అమ్మవారి కలసం పెట్టిన పీట సార్లు కదిపి, శుక్రవారం పూట అమ్మవారిని తీయకూడదు కాబట్టి శనివారం ధూప దీపాలతో పాటు ఉపారం కూడా పెట్టి తీస్తాము. ఉపారం అంటే అన్నము, బెల్లం, పెరుగు వేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తాము. నేనైతే ఎప్పుడూ శుక్రవారం పూజ చేసి పీట కదిపేసి శనివారం తీసేస్తాను. ఇలా చేస్తే కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. కొంతమంది 3వ రోజున అమ్మవారిని తీస్తారు. శ్రావణ శుక్రవారం పూజతో పాటు శనివారం రాఖీ పౌర్ణమి రావటం కూడా ఒక విశిష్టత. ఆరాధ్య శనివారం అమ్మవారి దగ్గర రాఖీలు పెట్టి దండం పెట్టుకుని మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలతో నీరజాక్ష, వేదాంతతో రాఖీ పౌర్ణమి సెలబ్రేషన్స్ చేసుకుంది. ఈ ప్రపంచంలో ఉన్న అందరు అన్నదమ్ముళ్ళు చాలా చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ అందరికీ హ్యాపీ రక్షాబంధన్. ఐ హోప్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయటం వల్ల ఇవ్వటం, వీడియోస్ అప్లోడ్ చేయటం కొంచెం లేట్ అవుతుంది. అందరూ గమనించి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా.